జై శ్రీరామ్. ఈరోజు మీకు కుట్లు అంటే కుట్లల్లో రకరకాల కుట్లు ఉంటాయి. నిన్న చూపించింది చెమ్కీని ఎలా కుట్టడం ముందు వీడియోలో, ఓకేనా. ఈరోజు గొలుసు కుట్టుతో డిజైన్ చేసుకోవడం ఎలా, ఓకేనా. ఈరోజు గొలుసు కుట్టు అంటే సూది పైనుంచి మలక వేసి కుడితే డిజైన్స్ ఎలా వస్తాయి. ఎన్నో డిజైన్స్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న డిజైన్ ఇది చూపిస్తున్నాను. కుందన్స్ ప్లస్ గొలుసు కుట్టు చెమ్కీలు కుట్టిన సారీ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇది మనం ఎలా కుట్టుకుంటే అంటే డిజైన్ మనం గొలుసు కుట్టుతో కుడుతూ ఉంటే డిజైన్ ఏవైనా వేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. కుట్టు అనేది ముందు ముఖ్యం. అలాగే ఇక్కడ కుందన్స్ అతికించుకోవచ్చు, ప్లస్ ఇలా దారంతో కూడా కుట్టొచ్చు. అది రెండు రకాలుగా చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు పూర్తిగా తెలిసిపోతుంది, ఓకేనా. మనం ఎన్ని పువ్వులు వేసుకుంటే శారీకి ఎంత బాగుంటుంది డిజైను అంటే మన పళ్ళుకు కానీ మన కుచ్చిళ్ళకు కానీ ముందు వేసుకుంటే కదా, ఒక్కొక్క చింగుకు అలా వస్తూ ఉంటే డిజైన్ చాలా బాగుంటుంది కదా, కదులుతూ ఉన్న కొద్దీ. అందుకే అలా చూపిస్తున్నాను. కదులుతున్నప్పుడు మనకు ఆ చెంకి ఇలా కొంచెం షేడు ఇలా లైటింగ్ పడ్డప్పుడు చాలా మెరిసిపోతుంటుంది కదా. నాకు ఈ కలర్ నచ్చింది, మీకు ఏ కలర్ అయినా నచ్చితే మీరు దాని మీద వేసుకోవచ్చు. కానీ ముందు కుట్టడం ఎలా అనేది నేర్చుకోండి, ఓకేనా. ఇది పళ్ళుకు మన ఎద మీదకి వస్తుంది, అందుకని ఇది సైడ్లో వేసాను. చూడండి, సైడ్లో బాగుంది కదా. చీరలా పొడవులా కాకుండా ఇది సైడ్గా వేసాం. పూలు ఇంత పెద్దగా వేసుకోవచ్చు, మీకు కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు కదా. ఎన్ని వేస్తున్నాము, మనకి ఎంత ఓపిక ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మాత్రం అది కుట్టడం ఎలా కదా. మనం ఒక దారం తీసుకుని దీనికి కావలసిన దారము, సూది, కుందన్స్, ఓ సీజర్, ఎందుకంటే దారం కట్ చేసుకోవడానికి ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు కదా. అది సూది మీద ఇలా దారం వేసి లాగితే అది మనకెంత చిన్నగా పెద్దగా అంటే దూరంగా వేసుకోవడమా, చిన్నగా వేసుకోవడమా. చిన్నగా వేసుకున్నప్పుడు చిన్న పూసలు కుట్టినట్టుగా వస్తుంది. కొంచెం దూరంగా లాగి కుట్టామనుకోండి, అప్పుడు కొంచెం పొడుగు పూస కుట్టినట్టుగా ఉంటుంది. రెండుగా కలిపి కనిపిస్తుంది కదా. అలా అంటే మనం వేసిన సూది మలకపై ఉన్న దారం నుంచి మళ్ళీ కింది వచ్చి అందులో నుంచే తీస్తే అప్పుడు ఊడిపోదు, బాగా గట్టిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అది కనిపిస్తుంది కదా, కరెక్ట్గా చూపిస్తున్నానా, కనిపిస్తుంది కదా. ఇలా మనం ఎంత పొడవైనా ఎన్ని రకాల డిజైన్స్ అయినా అంటే మనం అక్కడ లైన్ వేసి ఉంది, పెన్తో మార్క్ వేసి ఉంది. మనం డిజైన్స్ వేయించుకోవచ్చు, మనం వేసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. డిజైన్స్ వేసే వాళ్ళు ఉంటారు, డిజైన్స్ పేపర్స్ దొరుకుతాయి మనకు మార్కెట్లో. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఓకేనా. కుట్టడం మాత్రం మీకు ఎవరు కావాలంటే అలా ఇలా కుట్టుకోండి ఈజీగా. ఈ పింక్ శారీ కనుక నేను వైట్ దారం పెట్టాను, ఓకేనా. మీకు ఇంకా వేరే కలర్స్ని బట్టి దానికి ఏది మ్యాచ్ అవుతుందో అలా సెలెక్ట్ చేసుకోవడం మాత్రం ఎవరికి వాళ్ళు ఉంటుంది, ఓకేనా. మీకు అది తెలియలేదనుకోండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా. ఎలా ఉంది, మీకు వచ్చా? ఇలా రోజొకటి అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకో రకమైన కుట్టుతో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ ఇలా నేర్చుకోండి. వచ్చేసినట్టే ఉందా, ఈజీగా ఉందా. అందుకే ఇంతసేపు దాన్ని మీకు 1, 2 చూపిస్తే అర్థం కాదని కొంచెం ఎక్కువ కుట్టి చూపెట్టాను. ఇప్పుడు కుందన్స్, ఇది కుందన్స్ అతికించుకునేది కూడా దొరుకుతుంది మనకు మార్కెట్లో. అది షాప్లో తెచ్చుకోవచ్చు, బ్యాంగిల్ స్టోర్లో ఉంటుంది. కుందన్స్ దొరికిన చోట ఇవి కూడా దొరుకుతాయి. అది కొంచెం పెట్టేసి మనం కుందన్స్ స్టిక్ చేయొచ్చు.
ఎందుకంటే ఇటు అటు కదిలిపోతాయేమోనని. అక్కడ పెన్ మార్క్ ఉంది, పెన్ మార్క్ మీద ఇది డిజైన్కి పెట్టాను. మనకి ఎలాంటి కుందన్స్ కావాలనేది కూడా షాప్లో మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటివి నచ్చుతాయి అనేది కూడా షాప్లో చాలా రకాలుగా ఉంటాయి. అందుకని నేను ఇప్పుడు ఈ సారికి మాత్రం ఇలాంటి కుందన్స్ తెచ్చాను. బాగున్నాయా? మీకు చీర అంతా చూశారు కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది కదా. పింక్ శారీకి వైట్గా అంటే ఎంత బాగా కనిపిస్తుంది కదా. అందుకే ఈ శారీకి ఈ కుందన్స్ ఇలా సెట్ చేశాను. ఇలా స్టిక్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇంకోటి దారంతో కూడా మనం కుట్టుకోవచ్చు. ఆ కుందన్స్కి మనకు 2 సైడ్ల హోల్స్ ఉన్నాయి చూడండి. హోల్ ఉంది చిన్నగా, అంటే సూది పడుతుంది. నేను అందుకోసమే ఆగి ఆ సూది అందులో పెట్టి చూపిస్తున్నాను. అది ఉల్టా నుంచి తీసుకోవాలి, మనం ఇటు నుంచి తీసుకోకూడదు కదా. పైనుంచి తీస్తే అది ఉల్టా అయిపోతుంది. మనకు దాని నుంచి హోల్ నుంచి పెట్టి కింది నుంచి పై భాగంకి వచ్చేట్టు, అంటే కుందన్ పైకి మెరుస్తుంది, అడుగు భాగంలో సాఫ్గా ఉంటుంది, అప్పుడు అది మెరవదు. ఇది పైకి కొంచెం ఎత్తుగా ఉంటుంది, అది చూసుకొని కింది నుంచి సూది పైకి పెట్టి దాన్ని కుట్టాలి. ఇటు అటు అయిపోతుంది కదా, అలా ఎదిగోండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాన్ని అంటే ఒక భాగానికి పెట్టి దాన్ని కిందికి పెట్టాను, అంటే స్టిక్ అయిపోతుంది. రెండో భాగం నుంచి మళ్ళీ కింది నుంచే మనం కింది నుంచి దారం వచ్చింది కదా, ఆ కుందనికి కింది నుంచి దారం తీసుకొని రెండో భాగానికి కూడా వేసి మళ్ళీ కిందికి. అక్కడ పూర్తిగా స్టిక్ చేయలేదు కనుక అవన్నీ ఊడిపోతున్నాయి. దారంతో చూపెట్టాలనుకున్నాను కనుక ఇలా. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎలాగో మార్క్స్ ఉన్నాయి కనుక ఒక్కొక్క మార్క్కి మళ్ళీ ఒక్కొక్క కుందన్ ఇలా కింది నుంచి దారం తీసుకుని పైకి ఇలా అనుకొని మనకి ఎంత దూరం ఉంది మన దారాన్ని లాక్కొని మన డిజైన్ దగ్గర పెట్టుకుని అప్పుడు మళ్ళీ దాన్ని కుట్టేసుకుందాం కిందికి. ఇప్పుడు చిన్న హోల్ ఉంది కదా, ఆ చిన్న హోల్ నుంచి ఇటు మనకు బయటికి అది దారం వెనక్కి ఉండాలి, దాన్ని స్టిక్ చేసి పెట్టుకుంటుంది. ఇటు పక్కన మళ్ళీ ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, దాంట్లో నుంచి సూది పడుతుంది, అది తీసి మళ్ళీ ఇటు పక్కన కుట్టేసేసుకోవాలి కిందికి. మళ్ళీ మధ్యలోకి లాగితే మళ్ళీ పక్కకి ఇంకొక కుందన్ కుట్టొచ్చు. వచ్చేసినట్టే ఉందా? ఈజీగా అనిపిస్తుందా, కష్టంగా అనిపిస్తుందా? మీకు కష్టం అనుకుంటే నాకు కాల్ చేయండి, నేను చూపిస్తాను మళ్ళీ. ఓకేనా? వీడియో మాత్రం 1కి 2 సార్లు చూడండి. అప్పుడు మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీ నెంబర్ పెడితే నేను కాల్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇవే కాదు, ఇంకా చాలా కుట్లు ఉన్నాయి, చాలా చూపిస్తాను. మీకు ఇంకా ఏ కుట్టు కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. ఇంతకుముందు చాలా కుట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా మిషన్తో ఉన్నాయి, ఇవి చేతితోటి. అంటే మనం ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలా ఒక్కొక్క డిజైన్స్ అవి కుట్టుకుంటే మనకి ఎంత అందంగా ఉంటుంది, మనకి టైం పాస్ అవుతుంది. అయిపోయింది చూడండి, ఎంత బాగుంది కదా. కుట్టుకోండి. నా చూస్తున్నందుకు, నా కుట్లు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం రేపు ఇంకో డిజైన్తో. ఓకేనా? మీకు డిజైన్ నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.